కొత్త పెన్షన్ మంజూరు చేసే విషయంలో మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. సెప్టెంబర్ 9న హైదరాబాద్ లో జరిగే చేయుత పెన్షన్దారుల మహాగర్జనకు సూర్యాపేట నియోజకవర్గం సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మందకృష్ణ మాదిగ మాట్లాడారు. కొత్త పెన్షన్ మంజూరు చేసే విషయంలో జరిగిన నిర్లక్ష్యం చాలు, కొత్త పెన్షన్ మంజూరు చేయండి. కొత్త పెన్షన్ మంజూరు చేసే విషయంలో మీకు చేత కాకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయండి. తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తున్నామన్నారు. 55 లక్షల మంది పెన్షన్దారులు ఉన్న రాని అందులో 45 లక్షల పెంచుతామని, 10 లక్షల మందికి కొత్త పెన్షన్ మంజూరు చేస్తామని నమ్మబలికి నెల ఓట్లేండి, వచ్చే నెల డిసెంబర్ 9వ తారీఖున నాడు హామీ అమలు చేస్తామని తెలిపారు. ఇంత నిర్లక్ష్యం జరిగిన ప్రతిపక్ష నాయకుడు ఏనాడు ఈ విషయంలో లక్షల మంది 55 లక్షల మంది పేద వర్గాల పెన్షన్ మీద ఆధారపడే వారికి సమస్యల గురించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు. పెంచే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో ఇప్పటికే జరిగిన నిర్లక్ష్యం చాలు, ఇప్పటికే చేసిన మోసం చాలు. ఇక నిర్లక్ష్యాన్ని వీడండి, మోసం చేసే ఆలోచనని వదిలేసేయండి. పెన్షన్లు మంజూరు చేయండి, కొత్త పెన్షన్లు మంజూరు చేయండి. ఈ విషయంలో పెన్షన్ పెంచిచ్చే విషయంలో, కొత్త పెన్షన్లు మంజూరు చేసే విషయంలో మీకు చేత కాకపోతే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఇంటికాడ కూర్చోండి. ఇది నేను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. 55 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారని, అందులో 45 లక్షల మందికి పెన్షన్ ఇప్పటికే పెంచుతామని, 10 లక్షల మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని నమ్మబలికి ఈ నెల ఓట్లేయండి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు ఖచ్చితంగా మేము అనుకున్నది హామీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9, 2023 పోయి మళ్ళీ డిసెంబర్ రాబోతుంది. 20 నెలలు గడిచిపోయినాయి, పెన్షన్లు పెంచలేదు, కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. ఇది నిర్లక్ష్యమే కాదు, అది ముమ్మాటికి మోసం అనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాయి. అదే సమయంలో ఇంత మోసం జరుగుతుంటే, ఇంత నిర్లక్ష్యం జరుగుతుంటే ప్రతిపక్ష నాయకుడు ఏనాడు కూడా ఈ విషయంలో లక్షలాది మంది, దాదాపు 55 లక్షల మంది పేద వర్గాలు పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ సమస్యను కూడా ప్రతిపక్ష నాయకుడు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ అంశాన్ని ప్రస్తావించిన దాఖలాలు కనిపించట్లేదంటే రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ అయినా ఒకే గుట్టిపక్షల్లాగా ఉన్నత వర్గాల నుంచి ఆర్థికంగా ఎదిగిన కుటుంబాలు వచ్చింది కాబట్టినే ఈ పెన్షన్ మీద ఆధారపడే వాళ్ళ బతుకులు వీళ్ళకి అర్థం కాకనే ఒక ఆయన పెంచట్లేదు, ఒక ఆయన అడగట్లేదు అని కూడా గుర్తు చేస్తున్నాను. కనీసం వీళ్ళకు మనసు రాకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని చూశాను నేర్చుకోవాలి. నేను చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఏనాడు నాకు సంబంధం లేదు, నాకు సభ్యత్వం లేదు, నేను ఏనాడు కండో కట్టుకోలేదు. కానీ చంద్రశేఖరరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేసిండు. అంటే చంద్రబాబు గారి దగ్గర శిష్యరకం చేశాడు. నిన్నటి వరకు కాంగ్రెస్లో చేరకం ముందు రేవంత్ రెడ్డి గారు కూడా టీడీపీలో ఉన్న వ్యక్తి, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యుడిగా పనిచేసినోడే. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలోనే ఎక్కడ ఇవ్వని పెన్షన్ వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు, వృద్ధుల వితంతులకు 4,000 ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు. అంతకంటే ఎక్కువ కండరాల క్షీణతో బాధపడుతున్న వాళ్ళంటే 100% వీల్ చైర్కు పరిమితమైన వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు దగ్గర ఇద్దరు శిష్యరకం చేశారు, కానీ ఆయన నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు నేర్చుకోడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నేర్చుకోడు. ఇట్లాంటి సమయంలోనే పేద వర్గాల్లో పుట్టినాం కాబట్టి, పెన్షన్ మీద ఆధారపడే బతికే కుటుంబాలు మేము పుట్టినాం కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ పెంచాలి, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలి, లేకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని డిమాండ్ తోటే హైదరాబాద్లో సెప్టెంబర్ 9 నాడు వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జనకు స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి నేను వికలాంగులను, వృద్ధులను, వితంతులను, ఒంటరి మహిళలను, వారితో పాటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.